వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. బత్తలాకు టమాటా ఎలా వండాలో వీడియో చూపెట్టా. బత్తలాకు తెచ్చుకొని దీన్ని చిన్న చిన్నగా ముక్కలు కోసుకోవాలి, కలుపుకొని టమాటాలు చిన్న ముక్కలు కోసుకోవాలి. కంటు పెట్టినాం, స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాం. అందులో 2 చెంచాలు ఆవాల నూనె వేసుకున్నాం, 1 చెంచాలు పోపిత్తులు. ముందుగానే టమాటాలు బత్తల కూర అన్నీ కోసి రెడీ పెట్టుకున్నాం. కాబట్టి పెట్టినాం, స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాం. అందులో 2 చెంచాలు నూనె పోసుకున్నాం, చెంచాల పోపిత్తులు వేసినాం, పచ్చిమిరపకాయలు వేసినాము, కళ్యామాకు వేసినాం, ఉల్లిగడ్డలు వేసినాం. ఇలా దూరగా కొలుసుకోవాలి. 1 చెంచాడు శనగపప్పు, 1 చెంచాడు మినపప్పు, పుదీనాకు, కొత్తిమీర, 1 చెంచాడు పసుపు, 1 చెంచాడు ఇంగు, బత్తలాకు వేసుకోవాలి, టమాటా వేసుకోవాలి, 2 చెంచాల కారపొడి వేసుకోవాలి, 1 చెంచాడు మసాలా కారపొడి, తగినంత ఉప్పు వేసుకోవాలి. 20 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. కూరను ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటాను బత్తలాకు ఉడకనివ్వాలి బాగా. ఇప్పుడు కూర ఉడికింది, స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. చల్లారిన తర్వాత మెత్తగా రుద్దుకోవాలి. కూర రెడీ అయింది, ఇది మెత్తగా రుద్దాలి. కూర రెడీ అయింది, ఇట్లా మెత్తగా రుద్దుకున్నాం. ఇప్పుడు ఇది అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. టమాటా బత్తల కూర.